నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. చాలామంది ఫ్లాటన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నా, అది చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కానీ దీన్ని డాక్టర్ల దగ్గర చూపించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అందులోనూ హోమియోపతిలో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉందని అంటున్నారు భరద్వాజ్ గారు. కానీ ఈ ఫ్లాటన్స్ అనేవి ఒక విధంగా కూడా మనలో ఉన్నటువంటి గ్యాస్‌నంతా కూడా రిలీజ్ చేస్తుంది. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేదు అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఏంటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫ్లాటన్స్ చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. 10 మందిలోకి వెళ్ళాలి అన్నా కూడా ఎప్పుడు ఎట్లా ఇబ్బంది వస్తుందో, నవ్వుతారేమో అనేసి. ఏంటి సార్ ఈ ఫ్లాటన్స్ రావడానికి రీజన్ ఏంటి? రైట్. సో, ఈ చాలా కేసెస్ రెగ్యులర్‌గా వస్తాయండి. హ్మ్. మెయిన్‌గా మనం రీజన్స్ చెప్పుకుంటే 2 రీజన్స్ ఉంటాయి ఫ్లాట్‌లెన్స్ రావడానికి. హ్మ్. ఒకటేంటంటే ఎక్సోజీనస్ గ్యాస్ అంటాం, ఎండోజీనస్ గ్యాస్ అంటాం. సో, ఎక్సోజీనస్ గ్యాస్ అంటే బయటి నుంచి మన లోపలికి గ్యాస్ వెళ్ళడం. ఓకే. అది ఫ్లాట్‌లెన్స్ లాగా బయటికి రావడం అనమాట. సో, ఎప్పుడెప్పుడు వెళ్తుంది? వాటర్ తాగేటప్పుడు కొంచెం గ్యాస్ ఎళ్తది. సో, ఫుడ్ తినేటప్పుడు కొంచెం గ్యాస్ ఎళ్తది. సో, చాలామంది ఏం చేస్తారంటే పడుకొని వాటర్ తాగుతారనమాట. పడుకొని వాటర్ తాగడము, పరిగెత్తినప్పుడు వాటర్ తాగడం, నడుచుకొని వాటర్ తాగినప్పుడు. ఇప్పుడు ఈ పనులన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ గ్యాస్ అనేది ఎక్సోజీనస్ గ్యాస్ బయటున్న గ్యాసు లోపలికెళ్తుంది. ఫాస్ట్‌గా తాగడము, తొందరగా తాగడము. సో, దీనివల్ల కూడా గ్యాస్ ఎక్కువ లోపలికెళ్తుందన్నమాట. ఇంకోటేంటంటే రెగ్యులర్‌గా వీటికన్నిటికంటే ఎక్కువ మనం బయట నుంచి గ్యాస్ ఎప్పుడు తీసుకుంటామంటే ఎప్పుడైతే నోరు డ్రై అయిపోతుందో, సో, నోరు డ్రై అయిపోయినప్పుడు మనము సలైవా మింగుతూ ఉంటామనమాట. హ్మ్. ఈ సలైవాతో వెళ్ళే గ్యాస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఇది ఎక్సోజీనస్ కాజెస్ అనమాట. ఓకే. బయట నుంచి గ్యాస్ పోవడం, అది యానస్‌లోంచి బయటికి రావడం అనమాట. నెక్స్ట్ ఎండోజీనస్ రీజన్స్ అంటాం. ఎండోజీనస్ రీజన్స్ మెయిన్‌గా ఏంటంటే, సో, ప్రతి ఒక్కరిలో గట్ అంటామన్నమాట. గట్ అంటే మనకు నోటి దగ్గర నుంచి యానస్ దగ్గర వరకు ఉన్న పైపుని గట్ అంటామన్నమాట. హ్మ్. ఈ గట్టు చుట్టూ మనకి ఏముంటుందంటే, గట్టు హెల్తీగా ఎప్పుడు ఉంటామంటే అక్కడ కొన్ని బ్యాక్టీరియా ఉంటాయన్నమాట. హ్మ్. సో, దాన్ని ప్రోబయాటిక్స్ అనొచ్చు, డిఫరెంట్ నేమ్స్. దాన్ని మైక్రోబయోమ్ అంటామన్నమాట. హ్మ్. గట్ మైక్రోబయోమ్ అంటామన్నమాట. ఈ గట్ మైక్రోబయోమ్ అనేది ఇది ఒక బ్యాక్టీరియా. ఇవన్నీ బ్యాక్టీరియా. ఎంత ఉంటుందంటే నార్మల్ ఒక యావరేజ్ మనిషిలో 5-6 కేజెస్ ఈ గట్ బ్యాక్టీరియానే ఉంటుందన్నమాట. ఈ గట్ బ్యాక్టీరియా పనేంటంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ ఉంటే ఆ ఫైబర్‌ని డైజెస్ట్ చేయడము. సో, ఆ ఫైబర్‌ని డైజెస్ట్ చేసి దాని నుంచి మనకు అబ్జార్ప్షన్ చేయడం అనమాట. సో, హ్మ్. అంత ఇంపార్టెన్స్ ఉంది దీనికి. సో, ఈ గట్ మైక్రోబయోమ్ ఈ బ్యాక్టీరియా మనకెప్పుడు ఎళ్తుంది అంటే మనం పుట్టేటప్పుడు విమెన్స్ వజైనల్ డెలివరీ అంటాం కదా! నార్మల్ డెలివరీ అంటారు కదా! నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు మన మదర్ నుంచి బయటికొచ్చేటప్పుడు ఆ వజైనల్ సెక్రీషన్స్ ఉంటాయన్నమాట. ఈ సెక్రీషన్స్‌లో ఈ బ్యాక్టీరియా ఉంటది. ఆ బ్యాక్టీరియా లోపలికెళ్ళి సో, ఫస్ట్ ఎంటర్ అవుతుందన్నమాట. మనం పుట్టిన వెంటనే ఈ బ్యాక్టీరియా లోపలికి పోవడం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మిమ్మల్ని ఎత్తుకున్నారు. పుట్టిన వెంటనే ఎవరు ఎత్తుకుంటారు? అమ్మమ్మో, నానమ్మో, లేకపోతే తమ్ముడో, చెల్లెలో, ఒక హ్మ్. నర్సో ఎత్తుకుంటారనమాట. సో, వాళ్ళ శరీరం పైన ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో, ఆ బ్యాక్టీరియా కూడా లోపలికెళ్తుంది. హ్మ్. సో, అంతేకాకుండా మీరు డిఫరెంట్ ప్లేసెస్‌లో తిరుగుతారు. డిఫరెంట్ ప్లేసెస్‌లో తింటారు. సో, మీరు తిన్నప్పుడు, తిరిగినప్పుడు, గాలి పీల్చినప్పుడు ఏమవుతుందంటే, మన ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం లోపలికి పోయి డిఫరెంట్ బ్యాక్టీరియా లోపలికెళ్ళి అది మన మైక్రోబయోమ్ అంటామనమాట. హ్మ్. సో, మన ఫింగర్ ప్రింట్ ఎంత డిఫరెంట్‌గా ఉంటుందో, సో, మన మైక్రోబయోమ్ కూడా ఒక మనిషికి అంత డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. సో, మన ఫింగర్ ప్రింట్‌ని బట్టి మనం ఒక మనిషిని ఎలా ఐడెంటిఫై చేస్తామో, ఆ గట్ మైక్రోబయోమ్‌ని బట్టి కూడా మనము ఒక మనిషిని ఐడెంటిఫై చేయొచ్చు. వాట్ ఇట్ మీన్స్ ఇస్ డిఫరెంట్ పీపుల్‌లో డిఫరెంట్ మైక్రోబయోమ్ ఉంటుందన్నమాట దాని హ్మ్. మీనింగ్. హ్మ్. సో, ఈ మైక్రోబయోమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే 2 రకాలుగా ఇంపార్టెంట్. ఒకటి మీ బ్రెయిన్ అనమాట. సో, మీరు హెల్తీగా ఉండాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, సో, ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తది. లేకపోతే న్యూరో ట్రాన్స్‌మిటర్స్ రిలీజ్ చేస్తది. దాన్ని డోపమైన్ అంటాము, సెరోటోనిన్ అంటాము. సో, డిఫరెంట్ రిలీజ్ చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉండడానికి అదొకటి యూజ్ అవుతుందనమాట. హ్మ్. అదే విధంగా ఎప్పుడైతే ఈ గట్ మైక్రోబయోమ్ హెల్తీగా ఉంటే, సో, మీరు ఎంత ఫైబర్ తిన్నా గూడా బాగా ఫైబర్ అనేది డైజెస్ట్ అయ్యి, సో, ఫైబర్‌ని డైజెస్ట్ చేయడానికి హ్యూమన్ బీయింగ్‌లో ఎటువంటి ఎంజైమ్స్ లేవనమాట. హ్మ్. సో, మనకు తిన్న ఫైబర్ డైజెస్ట్ కావాలంటే ఓన్లీ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ పైన డిపెండ్ అయ్యుంటాం. సో, ఈ హెల్తీ మైక్రోబయోమ్‌ని మనం మెయింటైన్ చేస్తే మనం తిన్న ఫైబర్ బాగా డైజెస్ట్ అయ్యి, సో, నీట్‌గా బయటకొస్తుందనమాట. హ్మ్. లేదు
మీరు సరిగ్గా ఈ హెల్తీ బ్యాక్టీరియాని మెయింటైన్ చేయట్లేదంటే సో ఈ బ్యాక్టీరియా చనిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుంది, దాన్ని ఈ ఫైబర్ని తీసేయలేదు. సో అదేవిధంగా మనకు మైక్రోవిల్లై అంటామన్నమాట. మైక్రోవిల్లై ఏంటంటే మన గట్లో ప్రొజెక్షన్స్ ఉంటాయి. సో మన గట్ అనేది స్మూత్గా ఉండదు, ఇన్నర్ వాల్ అనేది, దాంట్లో ప్రొజెక్షన్స్ ఉంటాయి మైక్రోవిల్లై. ఈ మైక్రోవిల్లై డ్యామేజ్ అవుతుంది. ఈ మైక్రోవిల్లై డ్యామేజ్ అయినప్పుడు మన బాడీలో సరిగా డైజెషన్ జరగదు. ఎప్పుడైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ మన కోలాన్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ కొన్ని బ్యాక్టీరియా వల్ల గ్యాసెస్ ఫామ్ అవుతుంది. అదే మనకు ఫాట్ లాగా వస్తుంది అనమాట. సో అందుకు మెయింటెనెన్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా, గట్ బయోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందిలో ఏమవుతుందంటే హెల్దీ ఫుడ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా వాళ్ళకి ఇంకా ఇది తగ్గదు. అటువంటి వాళ్ళు హోమియోపతికి వస్తే ఏమవుతుందంటే హోమియోపతిలో స్పెసిఫిక్గా మనం రీజన్ ఐడెంటిఫై చేసి సో జెనెటిక్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, బయట నుంచి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, సైకలాజికల్ స్ట్రెస్ ఉందా, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేదా, ఇవన్నీ మనం వాళ్ళ ఫిజికల్ క్యారెక్టర్స్, ఫిజియలాజికల్ క్యారెక్టర్స్, సైకలాజికల్ క్యారెక్టర్స్ మొత్తం తీసుకొని దానికి తగ్గ హోమియోపతి మెడిసిన్ ఇస్తే ఏంటంటే ఎక్సలెంట్గా చాలా కొన్ని వందల కేసులు చూసామన్నమాట. ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది, చాలా హ్యాపీగా హెల్తీగా కూడా ఉంటారు. కానీ ఇలా గ్యాస్ వెళ్ళిపోవడం కూడా ఒకందుకు మంచిదే అనేసి అంటూ ఉంటారు కదా సార్, పాట్ అన్నది, అది నిజమేనా? రైట్. సో గ్యాస్ ఫామ్ అవ్వడం ప్రతి ఒక్కరిలో గ్యాస్ ఫామ్ అవుతుంది. ఎంత ఫామ్ అవ్వాలో అంతే ఫామ్ అవ్వాలి. ఎప్పుడైతే కావాల్సిన క్వాంటిటీ కంటే మించి ఫామ్ అవుతుందో దాన్ని మనం అబ్నార్మాలిటీ అంటామన్నమాట. సో ఈ అబ్నార్మాలిటీకి రీజన్ ఏంటంటే మన గట్ మైక్రోబయోమ్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. గట్ మైక్రోబయోమ్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం ఏంటంటే మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఎస్పెషల్లీ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ అన్‌న్యాచురల్ ఆయిల్స్, అంటే మనకు ఆల్మోస్ట్ మనం తినే ఆయిల్స్ అన్నీ అన్‌న్యాచురల్ ఆయిల్స్ వాడడము, ఇవన్నీ రీజన్స్ అన్నమాట. ఓకే. అయితే దీనికి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది సార్? ఎంత కాలం వాడాల్సి ఉంటుంది? రైట్. హోమియోపతిలో ఏంటంటే మినిమం 1 మంత్‌లో ఏంటంటే 1 మంత్ అని కాదు. సో మనకు 1 వీక్ టు 15 డేస్‌లో కంప్లీట్ రిలీఫ్ వస్తుంది. సో మళ్ళీ డ్యామేజ్‌ని బట్టి ఎంత డ్యామేజ్ అయింది గట్ ఆల్రెడీ మైక్రోవిల్లై డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అది రికవర్ కావడానికి టైం పడుతుంది. అంటే మన గట్ డ్యామేజ్ అయినప్పుడే మనకి ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయా? వన్ ఆఫ్ ది రీజన్స్. సో మన గట్‌లో మైక్రోవిల్లై అని చెప్పాను కదా. సో మన గట్ అనేది స్మూత్గా ఉండదు అనమాట, ప్రొజెక్షన్స్ ఉంటాయి దాంట్లో, దాన్ని మైక్రోవిల్లై అంట. ఎప్పుడైతే ఈ మైక్రోవిల్లై డ్యామేజ్ అవుతుందో, ఈ మైక్రోవిల్లై డ్యామేజ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం. సో మీరు బాగా స్మూత్గా ఉన్న ఆట సో దాంట్లోంచి ఫైబర్ మొత్తం తీసేసి, లేకపోతే ఫ్రూట్స్ అన్నీ ఏంటి మొత్తము దానిపైన చెక్కు తీసేసి ఉత్త మామిడి పండు తింటుంటారు. మామిడి పండు తింటే బయట మొత్తం చెక్కు తీసి ఉత్త మామిడి పండు తింటారు. సో ఎప్పుడైతే మీరు ప్రాసెస్డ్ ఫుడ్లు కానీ చిప్స్ తినడము, సో మనకు బయట దొరుకుతుంటాయి కమర్షియల్గా, ఆ చిప్స్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే దాంట్లోంచి ఫైబర్ తీసేయాలి. ఫైబర్ తీసేసిన చిప్స్ కానీ, లేకపోతే పేస్ట్రీస్ కానీ, కేక్స్ కానీ, ఏవైనా ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటే ఈ మైక్రోవిల్లై డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా మైక్రోబయోమ్ దెబ్బతింటుంది. దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని మంచి ఫైబరస్ ఫుడ్ తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఎటువంటి వాళ్ళకైనా ఆల్మోస్ట్ 99 to 100% మందికి ఇది కంప్లీట్గా రికవర్ అవుతారన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.